నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఆ సభలో. ఈయన ఏమన్నారంటే, జీతం కోసం ఇతర భాషలు, అది ఇంగ్లీష్ కావచ్చు ఏదైనా కావచ్చు, జీవితం కోసం తెలుగు నేర్చుకుందాం అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటిది ఏంటంటే కొత్త విషయం ఏం కాదు, మా అందరికీ తెలిసినటువంటి విషయం. జీవితం కోసం మన మాతృభాష, జీవనం కోసం అనేటువంటిది పరాయి భాషలు, ఇది మామూలుగానే తెలుసు. కానీ దాన్ని ఆయన నొక్కి చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రపంచ భాషల్లో అంతరించిపోవటానికి అవకాశం ఉన్నటువంటి భాషల్లో, అంటే ప్రమాదం పంచున్నటువంటి భాషల్లో తెలుగు భాష కూడా ఉంది. అధ్యయనాలు చెప్తున్న దాని ప్రకారంగా. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో చాలామంది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోవటం. ఇప్పుడు మనకున్న కొన్ని లెక్కల ప్రకారంగా 12 కోట్ల జనాభా అనేటువంటిది తెలుగువారి జనాభాగా అంటున్నారు, అంటే ప్రపంచవ్యాప్తంగా. మనకు అక్కడ చూస్తే ఆంధ్రాలో ఒక 5 కోట్లు, అక్కడ చూస్తే ఒక 9 కోట్లు మనకి ఇక్కడ కనపడుతున్న 3-4 కోట్లు బయట ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. వీళ్ళందరూ కూడా బయట దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, వాళ్ళ పిల్లలకి అసలు తెలుగు అనేది పూర్తిగా మర్చిపోతున్నారు. ఇప్పుడు మనకి యూఎస్ వెళ్ళిన పిల్లల్ని చూడండి, వాడు తెలుగు అంటే ఏదో ఏలియన్ లాంగ్వేజ్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. కనీసం ఇక్కడ చదువుతున్నటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే తెలుగులోనే, తెలుగు మాధ్యమంలోనే చదవాలి అనేటువంటిది ఏంటంటే, ఇట్స్ నాట్ ఏ కంపల్సరీ. ఇంగ్లీష్ మీడియంలో చూస్తే ఫస్ట్ క్లాస్ ఉంది, దట్ ఈస్ దేర్ చాయిస్. కానీ ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే చదివించాలి అనేటువంటిది మూర్ఖత్వం అంటున్నాను నేను. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మనం చదువుకునేటువంటి రోజుల్లో, మేము చదువుకునేటువంటి రోజుల్లో ఇంగ్లీష్ అనేది మాకు 5th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. ఏబిసిడీలు అప్పుడు నేర్పించేవాళ్ళు. అప్పటి వరకు అంతా తెలుగే. ఆ పెదబాల శిక్ష, మిగతావి అన్ని రకాలుగా తెలుగులో మనం ఒక స్థాయికి వచ్చారు అన్న తర్వాత ఇంగ్లీష్ మొదలు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎల్కేజీ టైం నుంచే ఇటు ఇంగ్లీషు అటు తెలుగు, అవసరమైతే కొన్ని చోట్ల హిందీ కూడా మొదలు పెడుతున్నారు. ఇది ఒక రకంగా గందరగోళం చేసేటువంటి పరిస్థితి. అసలు తెలుగు అనేది థర్డ్ లాంగ్వేజ్ అయింది సార్, అది అయిపోతుంది. ఫస్ట్ ప్రయారిటీ అది. అయితే అప్పటి వరకు 2 ఆప్షన్స్ ఉండేవి. తెలుగు కావాలనుకుంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే అది వాళ్ళ యొక్క చాయిస్ వదిలేయటం అనేటువంటిది ఉంది. ఓకే. దీన్ని ఫస్టే చంద్రబాబు నాయుడు గారు కొన్ని స్కూల్స్ పర్టికులర్గా కొన్ని ఏరియాస్లో పెట్టి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియంకి ఇంట్రడ్యూస్ చేశారు. కామన్ పీపుల్కి ఇంగ్లీష్ మీడియం అనేది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెట్టింది కాదు. ఆల్రెడీ కొన్ని స్కూల్స్ తీసుకొని ఈ ప్రయోగాన్ని చంద్రబాబు నాయుడు గారు గ్రాడ్యువల్గా తీసుకొద్దాము అనేటువంటి దీంతో, భావంతో చేశారు. ఎప్పుడైనా జరగాల్సింది అది. మీరు మీ స్కూల్స్ని అప్డేట్ చేసుకొని గత 15-20 సంవత్సరాలుగా చెప్తున్నటువంటి టీచర్లని, వాళ్ళు 20 సంవత్సరాలుగా తెలుగులోనే చెప్పడానికి అలవాటు పడ్డ టీచర్లని, వాళ్ళకి ఇంగ్లీష్ భాష మీద మీరు పట్టు సంపాదించేటువంటిగా వాళ్ళని అప్గ్రేడ్ చేసి ఒక లెవెల్ దగ్గర నుంచి క్లాస్ బై క్లాస్ పెంచుకుంటూ వెళ్తే, ఒకవేళ నిజంగా మీరు ఇంగ్లీష్ భాషను చెప్పాలి అంటే ఇది పద్ధతి. 6వ తరగతిలో ఇంట్రడ్యూస్ చేశారు. సో అక్కడ నుంచి అతను 7కి వెళ్తాడు, 8, 9, 10కి వెళ్ళేటప్పటికి ఏంటంటే దాని మీద పట్టు వస్తుంది. అలా కాకుండా నేను ఇంగ్లీష్ మీడియం మార్చేస్తున్నాను కాబట్టి అని 8వ తరగతి తెలుగు మీడియంలో చదివిన పిల్లాడు నెక్స్ట్ 9వ తరగతి ఇమ్మీడియట్గా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అంటే అయ్యే పనేనా? 20 సంవత్సరాలుగా తెలుగులోనే పాఠం చెప్పడానికి అలవాటు పడ్డ టీచరు ఒక గవర్నమెంట్ జీవో రాగానే ఇంగ్లీష్లో పాఠం చెప్పడం అతనికి అవుతుందా? అందరం కూడా ఆ రోజున మొత్తుకున్నది. ఎందుకంటే నాకు స్వయంగా స్కూల్స్ ఉన్నాయి. 50 సంవత్సరాలుగా మా నాన్నగారు స్కూల్ పెడితే ఇప్పుడు నేను దానికి కరెస్పాండెంట్గా నేను నడుపుతున్నాను. అది మాకు తెలుసు కాబట్టి మాలాంటి వాళ్ళం అందరం కూడా ఆ రోజున మొత్తుకున్నాం. ఏమని? గ్రాడ్యువల్గా ఇంట్రడ్యూస్ చేయండి, క్లాస్ బై క్లాస్ తీసుకుంటూ రండి. అంటే రాజశేఖర రెడ్డి గారికిను జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే, ప్రజలకి ఉపయోగపడేటువంటి లాగా కనిపించే ఒక పథకాన్ని ప్రవేశపెడతారు వాళ్ళు. యాక్చువల్గా అది ప్రజలకు నష్టం చేస్తుంది, కానీ అది పైకి కనపడదు. దాన్ని ఎవరైనా వ్యతిరేకించాలంటే కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉండేటట్టుగా వాళ్ళు ఒక పథకాన్ని క్రియేట్ చేస్తారు. మనం గతంలో కూడా అనుకున్నాం, ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రియంబర్స్మెంటు, అలాగే ఇంగ్లీష్ మీడియం. స్కూల్స్లో అడ్మిషన్స్ తగ్గాయనే రిపోర్ట్ కూడా వచ్చిందండి.
మరి అప్పుడు సక్సెస్ కానట్టే కదా? ఖచ్చితంగానండి. నేను ఆ, ఏమంటున్నానంటే ఎందుకు తగ్గి ఉంటుంది సార్? ఇంత ఒక వైపు అమ్మఒడి ఇస్తూనే మరి స్కూల్ అడ్మిషన్స్ తగ్గటం అంటే గవర్నమెంట్ స్కూల్స్లో 2 రకాలు ఉందండి దాంట్లో. మీకు ట్యాబ్లు ఇచ్చాము, బైజూస్ ద్వారా సాఫ్ట్వేర్ ద్వారా మేము ఇది చేస్తున్నాము, డిజిటల్ క్లాస్ రూమ్స్ చేసామన్నారు. ఇందాక నేను చెప్పిన పాయింటే, ఇవన్నీ చేశారు, చెప్పేటువంటి సామర్థ్యం టీచర్ దగ్గర ఉందా? అప్పటిదాకా తెలుగు మీడియంలో చెప్తున్నటువంటి టీచరు మీరు పుస్తకంలో ఏం చేశారు, ఒక పేజీలో తెలుగు, ఒక పేజీలో ఇంగ్లీషు ఇది చేశారు. వాళ్ళు తెలుగులోనే చెప్పేస్తారు, కానీ వీడు పరీక్ష రాయాల్సిన తెలుగులో కాదు కదా, రైట్, ఇంగ్లీష్లో కదా. ఒకటి, ఇక ఇది రావట్లేదు కాబట్టి రిజల్ట్ రావాలి. మీకు గుర్తుందా, గతంలో కరోనా అయిపోయిన తర్వాత పరీక్షలు పెట్టినప్పుడు దారుణంగా 50% 55% వచ్చింది 10th క్లాస్ వాళ్ళు పాస్ అయింది. బొత్స సత్యనారాయణ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గగ్గోలు ఎత్తిపోయారు, ఏంటిదని అంటే మేము చాలా స్ట్రిక్ట్గా దిద్దాము అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండంగా పర్సంటేజ్ వచ్చింది అంటే వదిలేశారు. సో ఇటు తెలుగుకి అటు ఇంగ్లీష్కి కాకుండా పోయారు కాబట్టి మళ్ళీ తీసుకెళ్లి ప్రైవేట్ స్కూళ్ళలో చేర్చుకోవటం అనేటువంటిది ఒకటి జరిగింది. రెండోది, మీరు అమ్మఒడి ఇచ్చారు, ఇక్కడ స్కూల్లో స్టాండర్డ్స్ సరిగా లేకపోవడం వలన అప్పుడు దాకా స్తోమత లేనాడు కూడా మీరు ఇచ్చిన 15,000 తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్లో కట్టి ప్రైవేట్ స్కూల్లో చేర్చుకున్నాడు. దీని వలన 2 రకాలుగా నష్టం కదా, 3,50,000 అడ్మిషన్స్ పోయినాయి ఓకే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి. కాబట్టి ఒక దశ దిశ అనేది లేకుండా అర్ధరాత్రి నాకు ఐడియా వచ్చింది కాబట్టి తెల్లారేపాటికి ఇంప్లిమెంట్ చేయాలంటే ఇలాగే ఉంటాయి. అయితే అంజి గారు, తెలుగు భాష అనేటువంటిది ఎంత బ్యూటిఫుల్ భాష అంటే, ఎందుకంటే తెలుగు భాష అంటే నాకు అత్యంత ప్రీతిపాత్రం. ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అంటారు, అంత బ్యూటిఫుల్ భాష. తర్వాత చాలామందికి తెలియంది ఏంటంటే ఈ తెలుగు భాషలోనే అవధాన ప్రక్రియ అని ఒకటి ఉంది. మన భారతదేశంలో ఇన్ని భాషలు ఉన్నా అన్నీ కూడా సంస్కృతం నుంచి పుట్టిన ఈ అవధానం అనేటువంటి చేసే సౌకర్యం కేవలం సంస్కృత భాషకి, ఆ తర్వాత మళ్ళీ తెలుగు భాషకు మాత్రమే ఉంది. ఆ తర్వాత పద్య నాటకం అనేది ఒకటి ఉంది, మనందరికీ తెలుసు, పల్లెటూరుల నుంచి వచ్చిన పద్యం మనకే సొంతం అనుకో, మనకి సొంతం. ఛందస్సుతో కూడుకున్నటువంటి పద్యం అనేటువంటిది మళ్ళీ అటు దాని నుంచి మళ్ళీ సంస్కృతంలోనూ తెలుగులోనే ఉన్నటువంటి సంస్కృతంలో ఉంది. అంత బ్యూటిఫుల్ అయినటువంటి భాషని ఎంతో మంది కవులు మనకున్నారు. అష్టదిగ్గజాల దగ్గర నుంచి ఆ శ్రీకృష్ణదేవరాయలు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళలో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. తెలుగు భాష అంటేనే ఆయనకి ప్రీతిపాత్రమైంది. ఇంత చరిత్ర ఉన్నదాన్ని, దాని యొక్క గొప్పతనాన్ని మన పిల్లలకి చెప్పకుండా వాడెవడో ఇంగ్లీష్ అన్నాడని చెప్పేసి మనం కూడా ఇంగ్లీష్ అనేసి ఇవాళ చూడండి, మీరు గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళినటువంటి పిల్లల్ని జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు మొత్తుకునేది అదే కదా. 8th క్లాస్లో ఉన్న పిల్లాడికి ఒక పెద్ద కూడిక తీసివేస్తే కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ఒక పారాగ్రాఫ్ తప్పులు లేకుండా తెలుగులో రాసే పరిస్థితి లేనప్పుడు మీరు పేరుకి ఇవన్నీ పెట్టి ఉపయోగం ఏంటి? అందుకని ఫౌండేషన్ అనేది గట్టిగా వేయండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా జీవితాన్ని మనం నేర్చుకున్నటువంటిది మొదలు తల్లి భాషతోటి మొదలు పెడుతున్నాం. బేస్ అనేది దాని మీద వేయండి. ఆ తర్వాత మీరు 10 అంతస్తుల బిల్డింగ్ పరాయి భాషతో కట్టుకుంటున్నాం. ఇప్పుడు వేరే లాంగ్వేజ్ని ఏది వ్యతిరేకించకూడదండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్, ఆల్మోస్ట్ ఆయన వీధి బడి లాంటి బడిలో చదువుకున్నాడు. ఇవాళ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ 5 పొలిటీషియన్లో ఒకటిగా వెళ్ళలేదు ఆయన. ఇంగ్లీష్ రానంత మాత్రాన ఆయన వెనకబడిపోయారా? తర్వాత నేర్చుకున్నారు, ఆయన మాట్లాడేది ఆయన మాట్లాడుతున్నారు కదా. ఆ మాటకు వస్తే గొప్ప గొప్ప నాయకులందరూ తెలుగు మీడియంలో చదువుకొని వచ్చిన వాళ్ళే కదా. నిజంగా మాట్లాడితే 1 సంవత్సరం 6 నెలల పాటు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీద కష్టపడితే ఇంగ్లీష్ నేర్చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా మాట్లాడచ్చు. అలాంటి సౌకర్యం ఉన్నప్పుడు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కింద స్థాయి నుంచి టోఫిల్కి మేము ప్రిపేర్ చేస్తున్నాం అని మొదలు పెట్టారంటే అంతకంటే మూర్ఖత్వం, పిచ్చితనం ఇంకేమైనా ఉంటుందో చెప్పండి. ఎప్పుడు టోఫిల్ అంటే వీళ్ళని ఏ మాటతోటి విమర్శించాలో కూడా నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు తీసుకున్నటువంటి విధాన నిర్ణయాలు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చినాను కాబట్టి నాకు కడుపు మండిపోతూ ఉంటుంది ఇట్లాంటివి చూసినప్పుడు. కాబట్టి మనం పర్ఫెక్ట్గా మాట్లాడాలి అంటే ఏంటంటే అమ్మ భాషతో విద్య మొదలు పెట్టాలి, కావాల్సినటువంటి భాషతోటి మీరు ఎండ్ చేసుకోండి, పర్వాలేదు. అదే రైట్. అది దాన్నే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పటికైనా గవర్నమెంట్కి ఆ ఇది వచ్చినందుకు మనం ఆహ్వానించాలి. ఇంకొకటి చివరిలో నేను చెప్పేది ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ఈ తెలుగు భాష ఇంప్లిమెంట్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఎన్టీ రామారావు గారి టైంలో కొన్నాళ్ళు నడిచిందే కానీ ఆ తర్వాత మొత్తం మళ్ళీ అన్నీ మనకి కరస్పాండెన్స్ అంతా కూడా ఇంగ్లీష్లో జరుగుతూ ఉంది.
దాన్ని కూడా తీసి ఎప్పుడైతే తెలుగులోనే జరిగేట్టుగా గనక చేయగలిగితే నిజంగా అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు భాష మీద గౌరవం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. అది కూడా జరగాలని కోరుకుందాం.